ప్రజాక్షేత్రంలో అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల యొక్క సంక్షేమమే ఒక ఎజెండాగా 44 ఏళ్ళు పోరాటం చేసినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అనేక ఒడిదుడుకులను చూసాం, చాలా కష్టాలను కూడా ఎదుర్కొని నిలబడినటువంటి పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో దీన్ని పెట్టారో కానీ ఈసారితో అయిపోయింది, ఈసారితో అడ్రస్ లేకుండా పోయింది అని చాలామంది పగట కళ్ళకు అన్నారు. అవి కలలుగానే మిగిలిపోయినాయి. ఈ భూమి, ఈ ఆకాశం ఉన్నంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ అలా వర్ధిల్లుతూనే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మన పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తర్వాతే గ్రామాల్లో ఓటు యొక్క విలువ, ఏ విధంగా ఓట్లు వేయాలి, అసలు అధికారం అంటే ఏంటి, గతంలో పెత్తందారులు ఉండేవాళ్ళు, కర్ణాలు, మున్సిపల్ గ్రామంలో ఒక 10 మంది మూతబరి రైతులతోనే రాజకీయం నడిచేది. ఈ ప్రచారాలు, అంగు ఆర్భాటాలు ఉండేవి కావు. ఎవడో ఇంటికి వెళ్ళి ఓటు అడిగే పరిస్థితి ఉండేది కాదు. రాజకీయాల్లో సమూలంగా మార్పును తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు.